ఏంటమ్మా, అమెరికా నుంచి ఇప్పుడేనా రావడం? ప్రయాణం ఎలా జరిగింది? అది నాన్న ఏంటంటే ఏంటమ్మా తడబడుతున్నావు? అంటే నాన్న మిమ్మల్ని ఇక్కడ ఇలా చూసేసరికి అదేంటమ్మా, నేను ఫోన్ చేసినా నన్ను ఈ సిటీలో చూసినా అనర్గళంగా అబద్ధాలు తడుముకోకుండా చెప్తావు కదమ్మా. నాన్న అబద్ధం ఏంటి? నేను చెప్పనా? నువ్వు ఇంతవరకు అమెరికాకి వెళ్ళనే లేదు. నీ మెడలో తాళి కట్టిన అబద్ధాల కోరు సంవత్సరంన్నర నుంచి అమెరికాలో అడుగు కూడా పెట్టలేదు. కానీ నాకు మీరు ప్రతిసారి చెప్తున్నది అబద్ధమే కదా. అతను నిన్ను పెళ్లి చేసుకుని వాళ్ళింటిలో ఒక పని మనిషిగా నీ చేత ఊడిగం చేయిస్తూ పని చేయిస్తున్నాడు. వాళ్ళు నిన్ను హింసిస్తూ ఆనందపడుతున్నారు. కానీ ఇవేవీ నువ్వు నాకు చెప్పలేదు. ఆ దుర్మార్గుడు గురించి నువ్వు నాకు నిజమెందుకు చెప్పలేదు? నాన్న ఆయన్ని అపార్థం చేసుకోకండి. చాలు, నీ మెడలో తాళి కట్టి ఏ కష్టం రాకుండా నిన్ను చూసుకుంటానని నాకు మాటిచ్చిన వాణ్ణి నువ్వు సమర్థించొద్దు. నాన్న మీ కాళ్ళు పట్టుకుంటాను, నా మాట పూర్తిగా వినండి. ఏంటమ్మా వినేది? చాలు, నువ్వు అనుభవించిన నరకం చాలు, నువ్వు పడిన కష్టాలు చాలు. ఇక నువ్వు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏంటి ఆ బాబాయ్ లక్ష్మిని అలా తీసుకెళ్లిపోతున్నారు? కావేరి, ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? బానే ఉందన్నయ్య. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. తలకి బాగా తగిలింది, డ్రెస్సింగ్ చేశారు. అవును, ఇంతకీ లక్ష్మి ఇక్కడికి రాలేదా? వచ్చిందన్నయ్య. మరి లక్ష్మి ఏది? తనని ఒక పెద్ద ఆయన తీసుకుని వెళ్లారు. పెద్ద ఆయన ఎవరమ్మా? ఎవరో నాకు తెలియదన్నయ్య. లక్ష్మిని లాక్కొని తీసుకెళ్లారు. ఈ దెబ్బ వల్ల నేను వెళ్ళలేకపోయాను. లక్ష్మిని ఎప్పుడు తీసుకెళ్లారు? ఇప్పుడే అన్నయ్య. ఎటు తీసుకెళ్లారు? ఇటువైపు తీసుకెళ్లారన్నయ్య. సరేనమ్మా, నేను ఇప్పుడే వస్తాను. మావయ్య, కనకం, నేను నీ దగ్గరకు వచ్చి నేను నాతో పాటు తీసుకెళ్తాను కనకం. మన ఇద్దరం భార్య భర్తలు. మన దేవుడు కూడా విడదీయలేడు కనకం.
బిహారీ బిహారీ ఏమైందిరా? ఈ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్ అయింది అత్తయ్య. యాక్సిడెంటా? రా ఇంటికెళ్దారా? ఏమైంది వీడికి? అలా రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి. దాని పేరు తలుచుకోగానే నిన్ను పీక పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది విహారి. కాని నువ్వంటే నా కూతురికి చచ్చేంత ప్రాణం. అదొక్కటే నిన్ను కాపాడుతోంది.